తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆరోగ్య అభిలాషారా, మీ బోధిధర్మ శ్రీనివాస్ని. ఈరోజు మనము ఈ వి మీడియా ద్వారా ఒక మంచి సబ్జెక్ట్ ఏంటంటే, స్త్రీలలో తెల్లబట్ట, ఎర్రబట్ట మరియు ఈ రకరకాల సమస్యలతో వేధిస్తూ ఆ పీరియడ్స్ ఇన్రెగ్యులర్ అయ్యి గర్భసంచిలో చిన్న చిన్న కురుపుల్లాగా అయ్యి దాన్ని ఏంటంటే అది ఒక విధమైన ఒక జబ్బులాగా దాన్ని పరిగణించు. ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాకుండా ఆ చెత్త అనేది పేరుకుపోయి ఆ గర్భసంచి కరెక్ట్ లేక పీరియడ్స్ 3 days సైకిల్ అండ్ 5 days సైకిల్ ఒకటి ఉంటుంది. అయితే నీటి బుడగలు అనేవి వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. దానికి మీరు ఇంట్లో ఉండి వైద్యం చేసుకునే విధంగా ఏంటంటే గచ్చకాయలు ఉంటాయి. ఆ గచ్చకాయల్ని మేమైతే ఆవు పాలల్లో దాన్ని డెవలప్ చేసి, అంటే దాన్ని ప్రాసెస్ చేసి శుద్ధి చేసి దాన్ని పౌడర్ చేసి ఇస్తే ఉదయం ఒక చిన్న, అంటే ప్రతిరోజు ఒక 2 గ్రాములు కనుక బాడీలోకి తీసుకోగలిగితే అసలు ఆ గర్భాశయ సమస్యలే ఉండవు. చాలామంది అసలు దీని గురించి నేను 3 నెలలు నేను తిరిగానండి, నేను అక్కడ హాస్పిటల్లో వెళ్ళాను, ఇక్కడ హాస్పిటల్లో వెళ్ళాను, నాకు రక్తహీనత అవుతుంది, ప్లస్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రాక, అంటే పీరియడ్స్ కరెక్ట్ రాక నాకు కాళ్ళు చేతులు తిమ్మిరి లెక్కుతున్నాయి, అనేక రకాల సమస్యలు, ఉదయాన్నే లేవలేకపోతున్నాను రకరకాలుగా. ఆయుర్వేదంలో అసలు ఎంత మంచి దివ్య ఔషధాలు అంటే, మీరు 10 రూపాయలతో పోగొట్టుకునేది 10,000, ₹1,00,000 ఖర్చు పెట్టే స్థాయికి ఎదిగారు. ప్రతి ఒక్కరు ఒక హాస్పిటల్ కనబడుతుంది, దాంట్లో పోతారు, మెడిసిన్ వాడుతుంటారు. అలోపతి మెడిసిన్ అయినా అది ఎక్సలెంట్ మెడిసిన్, కానీ ఎమర్జెన్సీ మనకు శరీరానికి అవసరం ఉంటేనే వైద్యం చేయించుకోవాలి. కానీ ఈరోజు కొద్దిగా తలనొప్పి అనగానే ఒక ట్యాబ్లెట్ వాడతారు, పెయిన్ కిల్లర్స్, రకరకాలుగా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పీరియడ్స్ నొప్పులు వచ్చి ఆ నొప్పుల గోళీలు వాడి చాలామంది కిడ్నీ డ్యామేజ్ అయ్యి మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆడపడుచులకు ఒక మంచి కానుక గచ్చకాయలు, ఎక్సలెంట్గా దాన్ని తీసుకొచ్చుకొని దాన్ని ప్రాసెస్ చేసుకొని కనుక ప్రతిరోజు కనుక అది తీసుకోగలిగితే ఒక 30 to 40 days వాడితే మీకు పీరియడ్ సైకిల్ కరెక్ట్ అయ్యి మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. ఇంకొకటి ఏంటంటే తెల్లబట్ట, ఎర్రబట్ట అనేది కూడా కొన్ని దానికి అంటే రకరకాలుగా మేము కొన్ని మూలికలు సేకరించి వాటిని చేస్తాము. కాబట్టి ఇంత అద్భుతమైన ఆయుర్వేదాన్ని మన కళ్ళ ముందు పెట్టుకొని మనకు ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నాం. అంటే సంఖలో గూరబిల్లను పెట్టుకొని ఊరు మొత్తం దోలాడినట్టుగా ఆ విధంగా అయిపోయింది ఈరోజు వైద్యశాస్త్రం. ఆయుర్వేదం అనేది ఒక అద్భుతమైన వైద్యం. ఎప్పటికైనా కూడా రాబోయే కాలంలో కూడా మార్కెట్లో నిలబడేది, ప్లస్ మీ శరీరానికి ఒక్క మూలిక వాడితే 4 రకాల జబ్బులు పోగొట్టేది ఆయుర్వేదమే. కాబట్టి దీనికి ఏంటంటే శాస్త్రీయత లేక ఒక గురువు ఒక విధంగా, ఇంకో గురువు ఒక విధంగా, ఒక వ్యక్తి వచ్చి జొన్నలు తినమంటాడు, ఒక వ్యక్తి వచ్చి ఇంకోటి తినమంటాడు, ఇంకోటి ఒక అతను కొబ్బరి నూనె తాగమంటాడు, ఇంకోటి ఇది, ఈ విధంగా రకరకాల వ్యక్తులు తయారయ్యి మార్కెటింగ్ సిస్టంలోకి వెళ్ళిపోయి ఈ ఆయుర్వేదాన్ని చులకనగా చూసి దాన్ని ఆయుర్వేదం అంటే ఏంది, ఏ విధంగా తయారు చేయాలి మెడిసిన్, దాన్ని మూలికలని శుద్ధి ఏ విధంగా తయారు చేయాలి, దానికి ఏ విధంగా చేసుకుంటూ ముందుకు పోతా అనేది శాస్త్రీయత లేకుండా అయిపోయింది. కాబట్టి ఇట్లా చిన్న చిన్న చిట్కాల ద్వారా మాకు చాలామంది ఫోన్ చేస్తుంటారు, గురువుగారు నాకు ఈ ముక్కులో కండ పెరిగిందని. అది చాలా చిన్న చిట్కా, ఆవు నెయ్యి కనుక 2 చుక్కలు వేసుకుంటే పోతుంది. అంటే ఇలాంటివి మనం ఎందుకు చేయట్లేము, అది చెప్పేటోళ్ళు లేక చాలామంది ఆయుర్వేదాన్ని చిన్న చూపు చూసి దానికి ఆయుర్వేదం వైపు వెళ్ళరు. నేను ఆయుర్వేద మందులు ఇవన్నీ 4 రకాలు నేను ఎడవాడుతాను అని చాలామంది మా దగ్గరకు వచ్చి వాళ్ళు అంటుంటారు. కాబట్టి థైరాయిడ్తో బాధపడుతుంటారు. థైరాయిడ్కు చిన్న చిట్కా, దానికి ఏంటంటే, అంటే ఏ దానికైనా కూడా ఒక చిన్న మూలికో లేకపోతే దినుసులో వాడితే, పిప్పల్ అని ఉంటుంది, పిప్పల చూర్ణం కనుక రోజు కనుక ఇంతంత చిన్న చిటికెడు కానీ కొద్దిగా ఎక్కువ 2-3 times నోట్లో వేసుకొని సప్పరిస్తుంటే థైరాయిడ్ గ్రంథి, ఆ గ్లాండ్ అనేది ఓపెన్ అవుతుంది, అది రివర్స్ చేసుకోవచ్చు. కాబట్టి చిన్న చిన్న విషయాలతో పోయేదాన్ని, గోడుతో పోయేదాన్ని గోడల్లాగా చేసుకుంటుర్రు, ఆ గర్భసంచి తీసేస్తుర్రు. ఆ గర్భసంచి ఈ మధ్యకాలంలో మనకేంటంటే ఏదైనా కూడా రాయి, స్టోను, ఇప్పుడు గాలి బ్లాడర్ రాయిందనుకో, గాలి బ్లాడర్ కట్ చేసి అవతల పడేస్తారు. గర్భాశయ ఇన్ఫెక్షన్ ఉంది, గర్భాన్ని కట్ చేసి అవతల పడేది. కాబట్టి మన తాతలు తండ్రులు అవలంబించిన పురాతన వైద్య విధానాన్ని మార్కెట్లో తీసుకొస్తున్నాం మేము. కాబట్టి ఎవరైనా సలహాలు సూచనల కోసము ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి, మీకు తప్పకుండా మంచి సలహాలు ఇస్తాము, ఆయుర్వేద శాస్త్రాన్ని మీకు పంచుతాము. ఎందుకంటే ఒక వ్యక్తికి జీవం పోస్తే వారి కుటుంబం చల్లగా ఉంటుంది అనేది మా గురువులు చెప్పిన మాట. 30 మంది గురువులు తీర్చిదిద్దితే ఈరోజు
ఒక వ్యక్తి అయితే ఒక కడప ప్రాంతంలో ఒక రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్న ఒక బాణంలాగా ఉపయోగించుకుంటాం మేము, ఈ విధంగా చేయండి తలసేమి అనే జబ్బు లేకుండా అవుతుంది, మా తాతగారు చేశారు అని ఎంతోమంది నన్ను పిలిచి వాళ్ళ ఇంట్లో ఉన్న గ్రంథాలు పుస్తకాలు ఇచ్చి మీరు చేయండి తప్పకుండా మీకు ఏమైనా ఆర్థిక సాయం కూడా చేస్తామని చాలా మంది, ఒక 30 మంది గురువుల దగ్గర నేను శిక్షణ పొందిన. కాబట్టి ఈ ఆయుర్వేదం, ఈ వేదం అనేది, ఈ వేదాన్ని తప్పకుండా పఠించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కనుక దీన్ని ఆచరిస్తే నిండు ఆయురారోగ్యాలతో జీవిస్తారు. కాబట్టి మనకు ఒక అవకాశం ఉన్న కొన్ని మనము వాటిని వాడుకుంటలేము. పళ్ళపొడి ఒకటి ప్లస్ టూత్పేస్ట్ వాడుతున్నాం మనం పళ్ళపొడికి బదులు. టూత్పేస్ట్ విషం, షాంపూ అతి విషం, హెయిర్ ఆయిల్ అతి విషం. అంటే ఈ విధంగా సోపు మనము సబ్బు కనుక మారకపోతే, మీరు ఇంట్లో తయారు చేసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ చిన్న చిన్న ఈ స్కిన్ గ్రాండ్ అనేది ఈ స్కిన్కు సంబంధించిన ఓపెన్ కాక కెమికల్స్ స్కిన్ ద్వారా మీరు బొడ్డు ద్వారా కనుక ఆయిల్ వేసుకుంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్లాంటి చిన్న 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 చిట్కాలతోనే మీరు మన జీవితాన్ని అంటే ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు చిట్కాల కోసం, ఈ వేదం కోసం తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీరు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవిస్తానికి బాటలు వేస్తాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తారని కోరుకుంటూ మీ యొక్క బోధిధర్మ శ్రీనివాస్.